అంతే కదా. యా సార్, అమరావతి అడుగులేటు మళ్ళీ భూసేకరణ వైపు మొగ్గు చూపిస్తున్నారని అమరావతి రైతుల నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి? అది నిజమేనండి. అమరావతి అడుగులేటు అన్నది నిజానికి నేను 2019లో అంటే జగన్ రాకముందు రాసిన పుస్తకానికి హెడ్డింగ్. చాలామంది అంటున్నట్టు నేను ఎప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదు, అది సక్రమంగా త్వరగా వాస్తవికంగా కట్టాలని మరీ కోరుకునేవాడిని. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న వచ్చింది. ఆ పాత వాళ్ళకి సంబంధించిన పరిష్కారం కావడం లేదంటుంటే మరిన్ని భూములు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ఆయన ప్రకటించేశాడు. ఎవరు? నారాయణ. పూలింగ్కు ఇవ్వకపోతే భూసేకరణ. సరే, ఇది ఒక విధంగా రివర్స్ లాగలేదు. మీరు ఒకవైపునేమో తీసుకున్న భూమి దానికి రేటు తెప్పించడము, ఇన్ని రోజులు పడిగాపులు కాసిన నిరాహార దీక్షలు చేసిన రైతులకు న్యాయం అది జరుగుతుంటే, అది లేకుండా మీరు విమానాశ్రయం కోసం 45,000 ఎకరాలు అంటారు. పోర్లే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ దొరక్కపోతే మేము ఇంకా భూసేకరణ చేస్తే భూ సమీకరణలో కలిగే సదుపాయాలు చాలా వరకు లేకుండా పోతాయి. ఆయన చెప్తుంది ఏంటి అంటే, రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం నిర్మించడానికి 5,000 ఎకరాల్లో కావాలి. ప్రస్తుతం 34,000 ఎకరాల భూమి చాలదంట. ప్రస్తుతం సమీకరించిన 34,000 ఎకరాల భూమి విలువ నిలబడాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ కూడా రావాల్సి ఉంటుందని, దీనికోసం అదనపు భూములు సమీకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 24,000 ఎకరాలకు ఆమోదం వచ్చిందని, తుళ్ళూరు నియోజకవర్గంలో గ్రామాల్లో 12,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధపడ్డారని, దీంతోపాటు 2,500 ఎకరాల్లో హైదరాబాద్ రహదారికి, స్పోర్ట్స్ సిటీకి, వీటన్నిటికీ అంటే ఏంది మరి ఇది వేల ఎకరాలు నియోజకవర్గాల వారికి, ఇంకా విజయవాడ చుట్టుపక్కల కూడా తీసుకుంటున్నారు. మొన్న అవి కూడా కొంచెం దీనికి దారి తీస్తున్నాయి. ఇవన్నీ అసలు తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగడము, నిర్మాణం జరగడం, ఇవన్నీ ఎప్పుడు? కాబట్టి ఏకపక్షంగా ఈ సమీకరణ నుంచి కూడా సేకరణ వైపుకి వస్తే, సేకరణలో చాలా అంశాలు, సేకరణలో ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఉండడానికే సమీకరణ అన్నారు. ఇప్పుడు ఏంటి చెప్పారంటే, యు మే బి ఇంట్రెస్టింగ్ టు నో, సమీకరించిన భూములు తాకట్టు పెడతారంట. తాకట్టు పెట్టి అప్పులు చేసి, అప్పు తెచ్చి భూముల ధర పెరిగిన తర్వాత అప్పు తీరుస్తారంట. ఓకే, ఇదంతా ఎంత రౌండ్ అబౌట్ ప్రాసెస్గా ఉంది. కేంద్రం నుంచి డబ్బులు అడుగుదాం స్వామి, అందరం కలిసి మోడీ గారి దగ్గర అక్కడ కాసేపు నిరసనో లేదా అభ్యర్థనో ఏదో ఒకటి చేద్దామంటే దానికి ఒప్పుకోరు. మహానాడులో ఒక తీర్మానం లేదు నిధులు తెచ్చుకోవడం మీద. ఇక్కడ మటుకు ఇవి తాకట్టు పెడతాం, రైతులు రబోదిబో అంటారు. ఇది వాళ్ళ భూములు తీసుకొని ధరలు రావడం లేదు, అమ్మడం లేదు, అవి తాకట్టు పెట్టి అప్పు తెస్తాం, ఇవి చేస్తాం. కాకపోతే ఒకటి చెప్పారు అమరావతి అడుగులేట్లో, బిగ్ టవర్స్ మటుకు 4 కడతాము, ఇందులో ఒకటి షాపూర్తి, పల్లంజి, ఇంక అన్నీ వాళ్ళే కదా, ఇంకోటి ఎల్లంటి ఎవరో వీళ్ళు కడతారని చెప్పారు. దానికోసం 800 కోట్ల దాకా ఖర్చు అవుతుందన్నారు. బాగానే ఉన్నాయి, ఏదో ఒకటి మొదలు పెడితే. అయితే టవర్లు కట్టడం వేరు, టవర్లకు టెండర్లు పిలవటం వేరు, రైతుల భూములకు అలాగే అక్కడ నివసించే వాళ్లకు న్యాయం జరగడం వేరు. ఇది అమరావతి అడుగులేటు అన్నది కాలక్రమంలోనే తేలాలి. ఈ విమానాశ్రయం విషయం కూడా అంతే. ఇంకా 40,000 ఎకరాలు. ఇప్పుడు ఏంటండి, అమరావతి కోసం భూమి డబ్బు కావాలి కాబట్టి ఎక్కువ భూమి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇండస్ట్రీస్ కూడా వస్తాయి కానీ జరగదు కాబట్టి ఇండస్ట్రీస్కి అదన భూమి. ఇది ఎండ్లెస్ అయిపోవట్లా? మనం అమరావతి కడుతున్నామా, పారిశ్రామిక వాడు కడుతున్నామా? ఇవన్నీ ప్రశ్నలు అడిగితే కొంతమందికి కష్టం ఉండొచ్చు, కానీ కనీసం ఒక 6 నెలల్లో పూర్తి క్లారిటీ వస్తుంది అనుకున్నారు. చంద్రబాబు గారికి, నారాయణ గారికి, సిఆర్డీఏకు ఉందేమో, కానీ ప్రపంచ బ్యాంకుకు, మిగిలిన ప్రజలకు, స్థానికులకు మటుకు క్లారిటీ లేదు. చాలామంది అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదు వాస్తవం చెప్పాలంటే. సార్, బీఆర్ఎస్లో 3 తీర్లు